నిరుపేదలకు లబ్ధి చేకూర్చి వారికి సంక్షేమాన్ని అందించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, పేదలకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ అందించారు. పిఠాపురం మండలానికి సంబంధించిన 7 లబ్ధిదారులకు మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వర్మ అందజేశారు. కాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కూటమి ప్రభుత్వం 2 గన్మ్యాన్లను కేటాయించింది. వర్మకు త్వరలో కేబినెట్ పదవి లభించనుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ గన్మ్యాన్ల కేటాయింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం నాడు గన్మ్యాన్లు వర్మను కలిసి తమ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అలవరపు నగేష్, రాయుడు శ్రీనిబాబు, కోళ్ల బంగారుబాబు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, సోము సత్యబాబు, గుండం మైథిలి, కొరుప్రోలు శ్రీను, కంచమర్తి శ్రీను, మొల్లి నాగమరిడిరాజు, వియ్యపు రామన్నరాజు, సోనాబాబు, అందుగుల సత్యబాబు, గుత్తుల రామకృష్ణ, గొర్రెల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీను, అందుగుల బేబీ, అలాగే పిఠాపురం రూరల్కి సంబంధించి మేడపాటి అప్పారావు గారు, దుగ్గన గంగాభవాని, నంద్యాల నాగలక్ష్మి వీరందరికీ కలిసి సుమారు టోటల్గా 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారి యొక్క ఆరోగ్య ఖర్చుల నిమిత్తం పంపించారు. మరి మన నియోజకవర్గం తరపున వీరందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వీరందరూ ఆరోగ్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ వారికి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు.